నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే స్వీట్ కార్న్ శాండ్విచ్ చేస్తున్నాను చూసేయండి. ముందుగా ఇలాగా కుక్కర్ పెట్టుకుని అందులో కొంచెం ఉల్లిపాయ, తర్వాత కొద్దిగా క్యాప్సికమ్ వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా అవి కూడా వేగిన తర్వాత స్వీట్ కార్న్ ముందే ఉడకబెట్టి ఉంచానండి. అవి ఇప్పుడు అందులో వేసి బాగా కలపాలి. అది వేగిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా పొడి వేసాను. అది కూడా వేగాక ఇప్పుడు బ్రెడ్ కాల్చుకుందాము. బ్రెడ్ పాన్ పెట్టుకుని తర్వాత బటర్ రాసుకుని బ్రెడ్ రెండు వైపులా కాల్చుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుని రెండు. ఇప్పుడు మైనస్ సాస్ ఉంటుంది కదా, అది కొద్దిగా బ్రెడ్ పైన రాసానండి. తర్వాత ఈ స్వీట్ కార్న్ స్టఫ్ ఉంది కదా, అది పెట్టుకోవాలి. అది పెట్టుకున్న తర్వాత చీజు చిన్న చిన్న ముక్కల కింద చేసి చీజ్ వేసానండి. ఇప్పుడు రెండో బ్రెడ్ ముక్క కూడా దానిపైన పెట్టి మళ్ళీ రెండు వైపులా కాల్చుకోవాలి బాణం మీద పెట్టుకుని. చీజ్ అది ఆ వేడికి మెల్ట్ అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెండు వైపులా కాల్చుకుని కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ శాండ్విచ్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.